హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హమీరా కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టుడే వచ్చి వీడియో ఏంటంటే ఎగ్ కీమా అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని చిట్టపడలాడివ్వండి. చిట్టపడలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. వీడియో మటుకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఎగ్ కీమా ఇష్టమో కామెంట్ చేయండి. యాజ్ టీజ్గా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ అనేది కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన అనేది పోవాలి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అప్పట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా కరోనా కేసులు అనేవి బాగా పెరుగుతున్నాయండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లల్ని కూడా బయటకు అసలు పోనివ్వద్దండి. సమ్మర్ అన్నాక ఎక్కడికన్నా వెళ్తూ ఉంటారు టూర్లు, అలా కూడా వెళ్ళొద్దండి. ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక తరిగిన టమాటా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లైట్గా ఫ్రై అనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత ఒటికైతే మనం ఫ్రై అవనివ్వాలండి. చూడండి, ఆ స్టేజ్లో ఉండాలండి. ఆయిల్ అలా పైకి వచ్చి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడి వేసుకున్నాను అందులో. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మసాలా మొత్తం ఆ టమాటాకి, ఆ ఉల్లిపాయకి పట్టాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. నేను ఎగ్ అనేది ముందుగానే బాయిల్ చేసి తురుము బట్టి పెట్టుకున్నానండి. ఆ తురుముని అందులో వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ మసాలా మొత్తం ఆ ఎగ్గుకు పట్టేంత అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఆ విధంగా ఉండాలండి. చాలా బాగుండిద్దండి. ఆ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చారంటే చాలా బాగుండిద్దండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నారంటే చాలా బాగుండిద్దండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఎగ్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన గంటలు మట్టు కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.